విజయవాడలో వరద బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. పునరావాస కేంద్రాల్లో చంటి పిల్లలకి పాలు దొరకటం లేదు. దీంతో చిన్నారుల ఆకలి తీర్చడం పెద్దలకు సమస్యగా మారింది. ఇక 5 రోజుల నుంచి ఒకే రూమ్లో 30 నుంచి 40 మంది వరకు ఉంటున్నామని చెప్తున్నారు వరద బాధితులు. ఇప్పటికీ పూర్తిగా ఫ్లడ్ తగ్గకపోవడంతో తమ ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత పరిస్థితి ఏంటనేది తలుచుకుంటేనే భయం వేస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. విజయవాడలో ముంపు ప్రాంతాలను తీవ్రంగా నష్టపరిచింది. వాళ్ళందరూ కూడా ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు వచ్చి దాదాపు 5 రోజులు గడిచింది. 5 రోజుల నుంచి కూడా కట్టుబట్టలతో ఇక్కడే స్కూల్స్లో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చూపించిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న పరిస్థితి. అయితే పెద్దవాళ్ళు అయితే కొద్దిగా దీని ఇబ్బందుల్ని ఏదో విధంగా అధిగమించగలరు, కొద్దిగా అడ్జస్ట్ కాగలరు. కానీ చంటి పిల్లలతో ఉన్న వాళ్ళైతే పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా పాలు దొరకడం లేదని ఎదురు చూస్తున్న పరిస్థితి. దాదాపు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరదలకి పూర్తిగా జలమయమైపోయాయి. గత 5 రోజుల నుంచి కూడా వాళ్ళ ఇల్లు అయింది. అప్పటికప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి చంటి పిల్లలతో ఇక్కడికి వచ్చి స్కూల్స్కి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం సూచించిన పునరావాస కేంద్రాలకు ఇక్కడికి వచ్చి తలదాచుకున్న పరిస్థితి. వీళ్ళు అప్పుడప్పుడు ఇళ్ళకెళ్ళి చూస్తున్నారు, ఇళ్ల దగ్గర వాతావరణం చూస్తున్నారు. కానీ ఇప్పటికే పూర్తిగా ఇంకా ఇళ్లలో వరద నీరు ఉంది. బురద నీరు ఉండడంతో ఇంకా ఏమీ చేయలేక, ఇటు తేల్చుకోలేక ఇక్కడే వీళ్ళు బతుకుబండి నడుపుతున్నారు. ప్రస్తుతం కొంతమంది చంటి పిల్లల తల్లులు ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే టైంకి ఆహారం వస్తుంది, కాకపోతే ఒకవేళ ఏమైనా లేకపోయినా కానీ అడ్జస్ట్ అవ్వచ్చు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. కానీ చంటి పిల్లలు అయితే మాత్రం వాళ్ళకు ఏమీ తెలియని పిల్లలు, ఆకలేస్తే చెప్పడమే తప్ప వారు ఇంకా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఏంటో పాలు వస్తున్నాయా పిల్లలకి, ఏంటి పరిస్థితి? పాలు అయితే ఏం రావట్లేదండి. మాకు ఫుడ్ అయితే బాగానే వస్తుంది. పిల్లలకైతే పాలు గీలు ఏమీ లేవు. ప్రస్తుతానికి పిల్లోడు నా పాలు కాబట్టి సరిపోతుంది. అలా ఇలా తినే పిల్లలు, తాగే పిల్లలకైతే వాళ్ళకైతే పాలు అయితే లేవు. మాకు ఫుడ్ అయితే బాగానే వస్తుంది. దానికి చెప్పడానికి ఏముంది. మేము వాళ్ళకి 5 రోజులు ఆదివారం నైట్ వచ్చాం. వెళ్ళొచ్చాం, అయినా నీళ్ళు తగ్గలే. ఇంకా మళ్ళీ వాళ్ళ ఫ్లోటింగ్ పెరుగుతుందంట. అక్కడ కట్ట తెగిందంట. ఇక్కడ వాళ్ళు మళ్ళీ వస్తున్నాయంట. ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది. ఏం చేస్తాము మీరు? ఇంకా ఇలా ఉంది మీ ఇంటి దగ్గర పరిస్థితి. నేను ఆటో డ్రైవర్నండి. ఆటోలు ఉన్నాయి మాకు, అంటే ఇంటికి ఒక ఆటో ఉంటాయి మాకు. అన్నిటికీ ఆటోలన్నీ మునిగిపోయినాయి. కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉన్నాయి, కొన్నిటికి ఇన్సూరెన్స్ లేటెస్ట్గా అయిపోయినాయి. బైకులు ఉన్నాయి, బైకులు కూడా నీట మునిగిపోయినాయి. అన్ని ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు అలాంటివి, అంటే మేము ఏమిటి చిన్న ఈఎంఐలు పెట్టి కొనుక్కుంటాం కదా, అన్నీ మునిగిపోయినాయి, అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం బురద, అన్ని బట్టలన్నీ తడిసిపోయినాయి. డాక్యుమెంట్స్, ఆధార్ కార్డులు అలాంటివన్నీ మా ఇంట్లో అన్నీ తడిసిపోయినాయి. చూసుకోవచ్చు, ఎవరైతే పునరావాస కేంద్రాలకు వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. దాదాపు 6 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంటున్న పరిస్థితి. ఆదివారం మిడ్ నైట్ అప్పటికప్పుడు వచ్చేసాం వరద నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి. ఏంటి ఇప్పుడు కట్టుబట్టలతో వచ్చేసారు, మరి మీ సామాన్లు అన్నీ అలాగే ఉండిపోయినాయి? అన్నీ అక్కడే ఉండిపోయినాయండి. నేను ఇంట్లో బట్టలు అమ్ముతాను. మా బట్టలు కూడా మొత్తం అన్నీ మునిగిపోయినాయి. వాటర్ వచ్చిందని తెలియగానే సాయంకాలంకి చేరుకున్నాం. కానీ మొత్తం మా ఇంట్లో అన్ని సామాన్ అన్నీ మునిగిపోయినాయి. నేను బట్టలు అమ్ముతాను. ఆ బట్టలు కూడా నేను అమ్ముకునే బట్టలు కూడా మొత్తం దగ్గర ₹1,00,000 దాకా బట్టలు ఉన్నాయి. పైనే ఉన్నాయి, ఇంకా అన్నీ తడిసిపోయినాయి. వెళ్ళి చూసి వచ్చాము, అసలు ఏమీ లేవు. విజయవాడ ముంపు ప్రాంతాలలో బాధలు వర్ణనాతీతంగా మారాయి. పిల్లలతో ఒక్కసారిగా ప్రాణాలు కాపాడుకోవడానికి అకస్మాత్తుగా వచ్చిన వరదలతో ఇక్కడ తలదాచుకుంటున్నారు. కానీ వీళ్ళకి పూర్తి స్థాయిలో 5 రోజుల నుంచి కూడా ఈ బడే వాళ్లకు ఇల్లు అయింది. పిల్లలకు, పెద్దవాళ్ళకైతే కొద్దిగా టైంకి ఆహారం వస్తుంది, ఒక్కొక్కసారి బాగోలేనప్పటికీ ఎలాగో నడిపిస్తాం. కానీ పిల్లల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. వాళ్ళకు లోకం తెలియని పిల్లలు. ఎట్లా ఉంటుంది? మీరు ఇన్ని రోజుల నుంచి ఇలాగే ఉంటున్నారా? తర్వాత ఏంటి మరి పరిస్థితి మీది గుర్తొస్తే? ఏం చేస్తామండి, మాకైతే ప్రభుత్వం సాయం చేయాలి. మేము చాలా ఆశిస్తున్నాము. ఇలా వేలు ఇన్సూరెన్స్లో మేము తీసుకున్న టీవీలే కానీ ఏమైనా సరే మాకు మునిగిపోతే మా కళ్ళంటూ నెత్తురు చుక్కలు వస్తున్నాయి. మాకు ఏదైనా సరే ప్రభుత్వం సాయం చేయాలి. వేలల్లో కొనుక్కున్న సామాన్లు అవి వదిలేసుకొని ఇలా బళ్ళల్లో ఉండడం మాకు కావాలనే ఉండట్లేదు కదండి. మాకు ఎంత నీళ్ళు వచ్చినాయి అంటే మేము పీకల దాకా మునిగిపోయాం. పసిపిల్లల్ని వేసుకొని వస్తే మా కళ్ళంటూ నెత్తురు చుక్కలు వచ్చినాయి. మా బాబు ఏడుస్తుంటే మేము చచ్చిపోతామేమో భయం వేసింది. అంత ఇదిగా మేము వచ్చాం. అందుకని మాకు ప్రభుత్వం కంపల్సరీగా సహాయం చేయాలి. పోయినాయి మొత్తం అయిపోయినా చాలు, కొంచెమైనా మాకు సహాయం అయినా చేయాలి. ఇక్కడ వచ్చిన కాడి నుంచి 5 రోజుల్లో మాకైతే పాలు అయితే రాలేదండి. పాలు అసలు రాలేదు. పిల్లల్ని మేము ఎలా చూసుకోగలుగుతామండి? ఇప్పుడు ఇంతమంది వచ్చాము, మొత్తం తడిచిపోయినాయి. అంత నీళ్ళలో వచ్చాము. ఒక దుప్పటైనా ఎవరండి?
మాకు ఒక్క దుప్పటి రాలేదండి. టైంకి ఫుడ్ అయితే పెడుతున్నారు తప్ప పిల్లలకు రిక్వైర్మెంట్స్ ఏదైతే పాలు కానీ అదే చంటి పిల్లలు చూసుకోవచ్చు మనం, పాలు కానీ ఇతర సదుపాయాలు కూడా తమకు ఇవ్వడం లేదని చెప్తున్నారు. కనీసం ఈ బట్టలు కావచ్చు, అదేవిధంగా దుప్పట్లు పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న పరిస్థితి. పునరావాస కేంద్రాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చంటి పిల్లలకైతే కనీసం రిక్వైర్మెంట్స్ దొరకడం లేదు. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.